సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంతకుముందు 25 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ఈ విధంగా జరగలేదు. అప్పుడు ఎవరి ప్రజల్లో కూడా ఇంత అవేర్నెస్ దీని గురించి లేదు. ఇప్పుడు పెరిగినటువంటి ప్రచార కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియానే కానివ్వండి, దీని మీద అవేర్నెస్ అనేది సహజంగా పెంచడమే కాకుండా బీహార్ ఎన్నికల్లో కానివ్వండి, బెంగాల్ ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు జరిగిన మహారాష్ట్రలో కానివ్వండి, దీనివల్ల ఏ పార్టీ వారు కేంద్ర ప్రభుత్వం తమకు ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా పొక్కడానికి వాళ్ళని అడ్డి విరవడానికి ఈ ప్రక్రియను వాడుకున్నారనేది అనేకమైనటువంటి ఉదంతాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి. వాటి నుంచి 30 లక్షల 30 lakhs ఓట్స్ బెంగాల్లో మళ్ళీ రీఎంట్రీ కూడా చేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియలో అప్రమత్తం కావాల్సినటువంటి ఆవశ్యకత అన్ని రాజకీయ పార్టీలు అయినాయి. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో వీళ్ళు ఈ రెండు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కంటే ముందే వాళ్ళు వాళ్ళ వార్డు పిఎల్ఏస్ ఇస్తుంది కానివ్వండి అండ్ డివిజన్ మీటింగ్స్ కానివ్వండి ఆల్రెడీ నిర్వహించి వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు అప్రమత్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక నెల 15 రోజుల క్రితమే కోఆర్డినేటర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా అపాయింట్ చేసి పిఎల్ఏస్ లిస్టు తయారు చేసి వాళ్లకు ఎలక్షన్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రక్రియ అందరికీ తెలిసిందైనా ఇది మ్యానిపులేట్ చేయబడుతుంది. కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ కానివ్వండి, సెటిలర్స్ అంటే వేరే అది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అంటే అన్ని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు 80% తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఇక్కడ ఓటు ఉండడం అంటే 10, 15, 20 సంవత్సరాల లోపు ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఇక్కడ ఓటు ఉండే ఆస్కారం ఉంటది. అవి నిజాయితీగా తొలగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, తొలగించాలి కూడా కదా. శ్రీనివాస్ గారు రాజ్యాంగం మనకి ఇచ్చింది ఒక ఓటే. సో అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట ఓటు మన ఇష్టం, అది కూడా మనకి ఇష్టమైన ప్లేస్ లో ఆ ఓటు హక్కును ఉంచుకోవచ్చు. సో అంత స్వేచ్ఛ ఇచ్చింది. సో ఆ విధంగానే సరి కూడా ముందుకు పోతుంది. ఇంకెందుకు అభ్యంతరాలు? అభ్యంతరము దానికోసం కాదండి. 25 సంవత్సరాల క్రితము జరిగినప్పుడు సహజంగా చనిపోయిన వాళ్ళ పేరులో డబుల్ ఎంట్రీస్ అనేది వాళ్ళు డిక్లేర్ చేసుకోవాల్సింది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఆధార్ నో ఏదో లింక్ చేసి చూసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కూడా లేదు. వాళ్ళు ఇంటెన్షనల్ గా వాళ్ళంతా వాళ్ళు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆధార్ ని కూడా దీనికి లింక్ చేయడానికి లేదు. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ తోటి అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వేరే దగ్గర ఉన్నదని కంప్లైంట్ వచ్చిందని ఫేక్ కంప్లైంట్స్ ని క్రియేట్ చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అందరికంటే ముందు ఎందుకు అప్రమత్తమైందంటే ఎక్కడెక్కడ ఎవరు ఓట్లు తీసేయాలి, ఏ బూత్ లో ఏ కాంగ్రెస్ పార్టీ ఓట్లేవి, మైనార్టీ ఓట్లేవి, వేరే పార్టీ ఓట్లు, మనకు రానటువంటి ఓట్లు బీఆర్ఎస్ ఓట్లేవి, అవి మొదలు తీసేయడానికి 2 పార్టీల కంటే ముందు అవి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమై ఉన్నది. ఇక్కడ ఈ సన్నద్ధమైనటువంటి వారు సన్నద్ధమైన తర్వాత మిగిలిన పార్టీలు సన్నద్ధం అవుతుంది. కావాలంటే మీరు యథార్థంగా గ్రౌండ్ రియాలిటీ కనుక్కోండి. నేను చెప్తుంది, నేను కూడా ఎలక్షన్ కమిటీ మన పిసిసి అండ్ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ను, జనరల్ సెక్రటరీ కూడా ఉన్నాం కాబట్టి నాకు దీని గురించి పూర్తిగా అవగాహన ఉన్నది బాగా. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా మాకు మీటింగ్ జరిగి దీని మీద హైదరాబాద్ పార్లమెంట్ మీద మాకు రివ్యూస్ అన్ని అవుతున్నాయి. ఇన్ని పార్లమెంట్స్ మీద రివ్యూస్ అవుతున్నాయి. పార్టీ ఎందుకు సీరియస్ గా తీసుకుందంటే కేవలం బెంగాలు అండ్ బీహారే కాక మిగిలిన రాష్ట్రాల్లో జరిగినటువంటి దగ్గర కూడా ప్రతి దగ్గర భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో బాగా వేయాలనుకుంటే ముందు సర్ను ఒక సాధారణంగా ముందు పెట్టుకొని ముందుకెళ్తుంది. ఈ ముందుకెళ్లేటువంటి దానికి మరి ఎవరి వాళ్ళు స్కిల్ కాపాడుకోవాలి కదా, ఎవరి వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడానికి అలర్ట్ అవ్వడంలో దీంట్లో ఉన్నటువంటి తప్పు లేదు. యథార్థంగా చనిపోయిన వాళ్ళ పేర్లే కానివ్వండి, డబుల్ ఎంట్రీస్ ఉన్నటువంటి పేర్లే కానివ్వండి తీసేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఈ ఓట్లు మనకు రావు కాబట్టి ఎక్కడో ఉందని చెప్పి వీళ్ళ పేర్లు తొలగించడానికి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ ఓట్లు తొలగించడం జరుగుతుంటది. అట్లాంటి ప్రక్రియ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ మీరు అన్నట్టు రీఎంట్రీ అంత ఈజీగా అవ్వట్లేదు. దానికి అనేకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టి రీఎంట్రీ కాకుండా చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియలో కొంత పారదర్శకత లోపించింది అన్న విషయాన్ని నిన్న మా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు సో రీఎంట్రీకి సంబంధించి కొంత అవగాహన ఉండాలి, ఈజీగా రీఎంట్రీ చేసుకునే వెసులుబాటు ఉండాలంటారా? ఈజీగా రీఎంట్రీ చేసుకునేటువంటి అవకాశం ఉండాలి. దానికి కావాల్సినటువంటి ఒక అఫిడవిట్, వాళ్ళకి కావాల్సిన డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని దాని మీద పోవాల్సిందే తప్ప ఇప్పుడు ఆధార్ అనుసంధానం చేసి సమస్య రాదు. సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోవడం లేదు కదా ఆధార్ ని దీనికి చేయడానికి. అంచేత
భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మీద ఎందుకు బాగా వేసిందంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సర్ ప్రక్రియ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల మైనార్టీ ఓట్స్ ఇప్పుడు అందుకే ఎంఐఎం కూడా అలర్ట్ అయింది. ఎంఐఎం కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు కాపాడుకునే ప్రక్రియ ఒక్క దగ్గర చేసినప్పుడు అప్రమత్తంగా లేరండి. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తా. శ్రీనివాస్ గారు మాట్లాడదాం, ఈ అంశం గురించి మాట్లాడదాం. రామిరెడ్డి గారు ఏంటి ఎక్కడైనా ఓటర్ల మనసును గెలుచుకొని అధికారంలోకి